హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం ఈ వీడియోలో డాబా స్టైల్లో నోరూరించే పన్నీర్ కర్రీ ఎలా తయారు చేసుకుందామో తెలుసుకుందాము. ఇలా కానీ మీరు ఒక్కసారి కానీ ఇంట్లో ట్రై చేశారంటే రెస్టారెంట్కి కూడా వెళ్ళక్కర్లేదు, అంత బాగుంటుందండి. నేను ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ క్లియర్గా ప్రాసెస్ అనేది చెప్తాను, దయచేసి స్కిప్ చేయకుండా వినండి. ఇప్పుడు నోరూరించే ఈ పన్నీర్ కర్రీ ఎలా తయారు చేసుకుందాం తెలుసుకుందాం. ముందుగా నేను 200 గ్రామ్స్ పన్నీర్ అనేది తీసుకున్నానండి. పన్నీర్ అనేది ఫ్రెష్గా ఉండాలి, పులివ్వకూడదు. పులిస్తే కర్రీ అనేది బాగోదండి, పులుపు వస్తుంది. కాబట్టి మీరు ఫ్రెష్ది తీసుకోండి. నేను ఇప్పుడు ఈ పన్నీర్ని క్యూబ్స్ లాగా కట్ చేసుకుంటున్నాను. నేను మరీ చిన్నవి కాకుండా మరీ పెద్దవి కాకుండా మీడియం సైజులో కట్ చేసుకున్నాను. మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోండి. తర్వాత చిన్న బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, కొంచెం ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, ఈ స్పైసెస్ అన్నీ వేసుకొని బాగా మిక్స్ అయ్యే విధంగా ఇలా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇంకొక బౌల్ తీసుకొని ఆ బౌల్లో పన్నీర్ క్యూబ్స్ అనేవి యాడ్ చేసుకుందాం. ఈ పన్నీర్ క్యూబ్స్ మీద ఇందాక మనం మిక్స్ చేసుకున్న స్పైసెస్ అన్నీ ఇలాగా వేసుకొని టాస్ చేసుకోవాలి. బాగా ఇట్లాగా టాస్ చేసుకున్న తర్వాత పన్నీర్ పీసెస్కి ఆ స్పైసెస్ అన్నీ బాగా పడతాయండి. పట్టాక ఇప్పుడు నేను ఒక కడాయి పెట్టుకొని ఆ కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే బటర్ ఆర్ ఆయిల్ కూడా యూస్ చేయొచ్చు. నేను పన్నీర్ కాబట్టి గీ యూస్ చేస్తున్నాను. ఈ గీ కొంచెం హీట్ అయ్యాక దీనిలోకి పన్నీర్ క్యూబ్స్ని యాడ్ చేసుకుందాము. ఈ పన్నీర్ క్యూబ్స్ అనేవి మరీ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా 2-3 మినిట్స్ అట్లా ఫ్రై చేసుకోండి. ఎక్కువ ఫ్రై చేసినా కూడా పన్నీర్ క్యూబ్స్ అనేవి గట్టిగా అయిపోతాయి. ఇట్లాగా కొంచెం 2-3 మినిట్స్ ఫ్రై అయ్యాక ఈ పన్నీర్ క్యూబ్స్ని పక్కన పెట్టుకుంటే ఆ మసాలాలన్నీ ఆ పన్నీర్కి అనేవి పడతాయండి. ఈలోపు మనం గ్రేవీని ప్రిపేర్ చేసుకుందాము. అదే కడాయిలో మనం 1 కప్పు వరకు ఆనియన్స్ని ఇట్లా కట్ చేసి తీసుకున్నాను. తర్వాత ఆనియన్స్ 2 మినిట్స్ అట్లా మగ్గాక 1 కప్పు టమాటాని యాడ్ చేసుకుందాము. ఇవి రెండు మిక్స్ అయ్యేలాగా బాగా కలపాలండి. ఇప్పుడు ఇవి 2-3 మినిట్స్ మగ్గాక కొంచెం జీడిపప్పు అనేది యాడ్ చేసుకుందాం. మీకు కావాలంటే విడిగా కూడా ఫ్రై చేసుకోవచ్చు జీడిపప్పు, నేను దీనిలోనే వేస్తాను. ఇట్లాకి ఇవన్నీ మగ్గాక మనం ఈ మిక్సీ జార్లో తీసుకొని వీటిని మెత్తగా పలుకులు లేకుండా గ్రైండ్ చేసుకోవాలి. మనం ఇట్లాగా పట్టుకొని చూస్తే స్మూత్గా ఉండాలి. పలుకులు ఉంటే గ్రేవీ అనేది అంత బాగోదండి. ఇప్పుడు మనం మరొక కడాయి పెట్టుకొని ఆ కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుందాము. ఈ ఆయిల్ హీట్ అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నేను యాడ్ చేసుకుంటున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఆయిల్లో పచ్చివాసన పోయేదాకా ఇట్లా ఫ్రై చేసుకోవాలండి. పచ్చివాసన పోయాక 1 ఇంచు దాల్చిన చెక్క, 2-3 లవంగాలు అనేవి యాడ్ చేసుకున్నాను. అలాగే బిర్యానీ ఆకు కూడా యాడ్ చేశాను ఫ్లేవర్ కోసం. తర్వాత 1 టేబుల్ స్పూన్ కస్తూరి మేతిని యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర కస్తూరి మేతి లేకపోతే మెంతి పౌడర్ కూడా యూస్ చేసుకోవచ్చు. తర్వాత 1 టేబుల్ స్పూన్ కారంని, కొంచెం ఉప్పుని వేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇవి అనేవి ఎక్కువగా ఫ్రై అవ్వకూడదండి, కారం అనేది మాడిపోయే ఛాన్సెస్ ఉంది. ఓన్లీ 30 సెకండ్స్ అలాగా మగ్గాక తర్వాత మనం మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్, టమాటో, జీడిపప్పు పేస్ట్ని దీనిలోకి యాడ్ చేసుకుందామండి. ఈ విధంగా మసాలాలన్నీ ఆ గ్రేవీకి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అట్లాగా మగ్గనివ్వాలి. ఆల్రెడీ ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మగ్గినవే కాబట్టి ఎక్కువసేపు అవసరం లేదండి, 5 మినిట్స్ సరిపోతుంది. తర్వాత దీనిలోకి 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, ఈ స్పైసెస్ అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఉప్పు కారం మనం స్టార్టింగ్లో వేసాం కాబట్టి ఇప్పుడు అవసరం లేదు. కావాలంటే ఒకసారి టేస్ట్ అనేది టెస్ట్ చేసుకోండి, మీకు కావాల్సినంత ఉప్పు కారం అనేది యాడ్ చేసుకోండి. ఈ విధంగా ఇవన్నీ మిక్స్ చేశాక ఒక 2-3 మినిట్స్ మగ్గనివ్వాలండి. 3 మినిట్స్ తర్వాత చూసినట్లయితే ఈ విధంగా గ్రేవీ నుంచి ఆయిల్ అనేది మనకు రిలీజ్ అవుతుందండి. ఈ స్టేజ్లో మనం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుందాం. ఎక్కువ వాటర్ యాడ్ చేసుకుంటే గ్రేవీ టేస్ట్ అనేది పోతుందండి. మీ గ్రేవీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకొని ఇట్లా మిక్స్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ అట్లాగా గ్రేవీ అనేది మగ్గనివ్వాలండి. 2-3 మినిట్స్ తర్వాత చూసినట్లయితే గ్రేవీ అనేది రెడీ అయిపోయిందండి. మీకు ఇట్లాగా పైన బబుల్స్ లాగా వస్తాయి. అట్లా బబుల్స్ లాగా వస్తే గ్రేవీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే. తర్వాత దీనిలోకి మనం పన్నీర్ క్యూబ్స్ అనేది యాడ్ చేసుకుందాం. ఈ పన్నీర్ క్యూబ్స్ అనేది విరిగిపోకుండా నెమ్మదిగా గంటతోటి కలబెట్టుకోండి, ఎక్కువసార్లు కలబెట్టొద్దు. ఈ విధంగా ఒక 5 మినిట్స్ అనేది ఈ గ్రేవీని మగ్గనివ్వాలండి. అప్పుడు ఆ పన్నీర్ క్యూబ్స్కి ఈ గ్రేవీ అనేది పడుతుందండి. ఒక 5 మినిట్స్ తర్వాత మనం చూసినట్లయితే ఈ విధంగా కర్రీ నుండి ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది. ఇట్లా ఆయిల్ రిలీజ్ అయిందంటే మనకి కర్రీ తయారైపోయినట్లే. లాస్ట్లో మనం కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేసుకొని 1 or 2 మినిట్స్ అట్లా మగ్గనిచ్చామంటే కర్రీ అనేది తయారైపోతుంది. ఇప్పుడు మనం ఈ కర్రీని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. అంతే అండి, ఎంతో టేస్టీగా నోరూరించే రెస్టారెంట్ స్టైల్
పన్నీర్ కర్రీ ఇంట్లోనే మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. మనం ఇట్లా తయారు చేసుకుంటే ఇంట్లోకి రెస్టారెంట్‌కి కూడా వెళ్ళక్కర్లేదు. నేను చెప్పిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అంతేకాదండి, ఈ కర్రీ అనేది చపాతీలోకే కాదు, పుల్కాలోకి, పరోటాలోకి, పులావ్‌లోకి కూడా చాలా బావుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా ట్రై చేశారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్, లైక్ అండ్ షేర్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ వస్తుంటాయి.